మీకు ఎవరైనా సిస్టర్స్ తెలిసిన వాళ్ళు ఉన్నారా? బైబిల్ గ్రంథంలో అక్క చెల్లెలు మార్త మరియ, ఇంకా ఇంకా ఎవరున్నారు? లోతు కుమార్తెలు. వెరీ గుడ్. ఇంకా మనం అంతకు పోయిన నెల మనం ఎవరి గురించి తెలుసుకున్నాం? అన్నాదమ్ముల గురించి తెలుసుకున్నాం. ఈరోజు అక్క చెల్లెళ్ళ గురించి తెలుసుకుందాం. అయితే బైబిల్లో ఎవరున్నారంట? లోతు కుమార్తెలు, మార్త మరియ, ఇంకా లేయ, రాహేలు ఉన్నారా లేదా? అక్క చెల్లెళ్ళు. ఇంకా అయితే తక్కువ మంది ఆడవాళ్ళ పేర్లు, లేడీస్ పేర్లు, అమ్మాయిల పేర్లు బైబిల్లో ఉంటుంది కదా. ఆ తక్కువలో తక్కువ మంది మనకి బెస్ట్ సిస్టర్స్లో ఉన్నారంట. బెస్ట్ సిస్టర్స్, బెస్ట్ బ్రదర్స్ తెలుసుకున్నాం కదా. ఈరోజు మనము బెస్ట్ సిస్టర్స్ ఎవరంటే మార్త మరియా. వీళ్ళిద్దరికి ఒక సహోదరుడు ఉన్నాడంట. ఆయన పేరు ఏం పేరు? లాజర్. వెరీ గుడ్, బాగా తెలిసినట్టుందే మార్త మరియా లాజర్ గురించి. మొదటిది మార్త వచ్చి ఏనంటామంట, బాగా ఆతిథ్యం ఇచ్చేటువంటి స్త్రీ అంట మార్త. యేసుక్రీస్తుకి కానీ, సేవలో కానీ, పరిచర్యలో కానీ, ఎవరి ఇంటికి వచ్చిన వారికి కానీ ఏమి ఇచ్చేటువంటి స్త్రీ అంట? ఆతిథ్యం ఇచ్చేటువంటి స్త్రీ కదా. మనం కూడా మన ఇంటికి ఎవరైనా సేవకులు వచ్చినా, బంధువులు వచ్చినా, ఎవరు వచ్చినా మనం ఏమి ఇవ్వాలి వాళ్ళకి? ఆతిథ్యం. అంటే ఎలా? గౌరవించడం. వాళ్ళు మన ఇంటికి రాగానే గౌరవించడం. కూర్చోండి, మంచి లాగండి, ఇద్దినండి, అద్దినండి. వాళ్ళకి ఏదైనా ఏమి ఇబ్బంది లేకుండా ముందుగా మనం ఏం చేస్తాం? పరిగెత్తుకుంటా పోయి అన్నీ చేస్తాం కదా. నీళ్ళు ఉన్నాయా అనగానే ఉన్నాయి కూర్చోండి నేను చేస్తాను అని పోతా ఉంటారా లేదా? మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు ఎవరికైనా ఆతిథ్యం ఇచ్చారా? పాస్ట్ అంకులు కానీ ఎవరైనా సరే, పాస్ట్ అంకులనే కాదు ఎవరైనా సరే, బంధువులు వచ్చినా ఎవరు వచ్చినా వాళ్ళని బాగున్నారా అని పలకరిస్తున్నారా? దాన్నే ఆతిథ్యం అంటారనమాట. మన నోటి మాటలతో కూడా మనము ఆతిథ్యం ఇస్తుంటాం, మన చేతి పనులతో కూడా ఆతిథ్యం ఇస్తాం. అలాగా మార్త అనే ఆమంట మంచి ఆతిథ్యం ఇచ్చేటువంటి స్త్రీ అంట. యేసుక్రీస్తుని కూడా ఒకసారి అలాగే వాళ్ళ ఇంటికి పిలిచిందంట. ఎందుకంటే ఆతిథ్యం ఇవ్వచ్చు, ప్లస్ వాక్యం వినొచ్చు కదా. అయితే పిలిచిందంట మార్త. కానీ విస్తారమైన యేసుక్రీస్తుకి అవి చేసి పెట్టాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ఒక్కరే రారు కదా. ఆయన 12 మంది శిష్యులు వస్తారు, ఆయన వెంబడించేటువంటి వాళ్ళు వస్తారు, అనేక మంది వస్తారు శిష్యులంతా కదా. వాళ్ళందరికీ ఏం చేయాలి? ఆతిథ్యం ఇచ్చేటువంటిది చాలా అదృష్టం. అలా మనం మనుషులకు అనుకుంటాం కానీ తెలియకనే కొంతమంది దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారంట. అబ్రహాము, లోతు, వీళ్ళంతా చాలా మంది వాళ్ళకి తెలియకుండానే పౌలుకు కూడా ప్రిస్కిల్లా వాళ్ళు కూడా పౌలు గారిని పిలిపించి ఇంట్లో పెట్టుకొని ఆతిథ్యం ఇస్తుండే వాళ్ళు. అలా చేయడం వల్ల వాళ్ళకి ఎన్నో ధన్యతలు, ఆశీర్వాదాలు పరలోకంలో కదా. అలాగా మార్త అంట అంత మంచి ఆతిథ్యం ఇచ్చేటువంటి స్త్రీ అంట. అయితే ఇంకొక ఆమె పేరేం పేరు? మరియా. ఈమంట ప్రార్థనా పడాలంట. ఎప్పుడు పాపాలను నొప్పుకుంటా, పశ్చాత్తాపడతా, ఎంతో దీర్ఘాలుగా ఎప్పుడు చూసినా యేసుక్రీస్తు దగ్గరే మోకాళ్ళు ఉండి ఆయన ప్రార్థన చేసుకోవడము, ఆయన పాదాల దగ్గరే కూర్చొని వాక్యం వినడము, ఎంతో శ్రద్ధగా ఏం చేస్తూ ఉంటుంది? వాక్యము వింటా ఉంటుందంట. యేసుక్రీస్తు ఏం చెప్పినా కూడా వింటుంటుందంట. వాళ్ళ అక్క, నాకు చాలా పనుంది, వచ్చి హెల్ప్ చేయి మరియా అన్నా కూడా నాకు వాక్యమే ఇంట్లో ఎక్కువ అని చెప్పి మా యేసుక్రీస్తు వాక్యాన్ని వింటా ఉంటుందంట మరియా. అయితే ఈ లాజర్ అనే అతను ఎలా ఉంటారు? మార్తేమో ఆతిథ్యం ఇచ్చేటువంటి స్త్రీ, మరియేమో ప్రార్థన చేసినటువంటి స్త్రీ. లాజరు ఎంతో ఆయన ఎంతో భయభక్తులు కలిగిన వాడంట. ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను అనుసరించేవాడంట. ఆయన ఆజ్ఞలను, కట్టడలను అనుసరిస్తే దేవునికి మనం ఏమవుతాము? స్నేహితులు అయిపోతాం కదా. అవునా కాదా? యోహాను సువార్త 12వ వచనం. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు ప్రేమింపవలననియే నా ఆజ్ఞ. 10వ వచనం. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమయందు నిలిచి ఉండురు. ఆయన ఆజ్ఞలు యందు మనం నడుచుకుంటే ఏ విధంగా ఉంటామంట? ఆయనకి
స్నేహితులమై ఉంటాము. అలాగే ఈ లాజరు కూడా అంట ఆయన మాటలు ఆయన యేసుక్రీస్తుని వెంబడిస్తా, ఎక్కడికి వెళ్తే అక్కడ ఈయన వెంబడిస్తా, ఆయన ఆజ్ఞలను ఆయన వాక్యాన్ని అనుసరించాడు కాబట్టి ఆయన ఏమయ్యాడు? స్నేహితుడే కదండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 11వ వచనం చదవండి. ఆయన ఈ మాటలు చెప్పిన తరువాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలు కొలుప వెళ్ళుచున్నానని వారితో చెప్పగా. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? మన స్నేహితుడు అని చూడండి. దేవుడు స్నేహితుడు అన్నాడా లేదా? ఎందుకు? లాజరు ఆయన కట్టడలను ఆజ్ఞలను అనుసరిస్తున్నాడు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ వెళ్ళి వాక్యం వింటున్నాడు కాబట్టి దేవుడికి ఏమైపోయాడు? స్నేహితుడు అయిపోయాడు. యేసుక్రీస్తు ఎవరిని కూడా బైబిల్లో స్నేహితుడు అనలేదు, కానీ లాజర్ని మాత్రమే స్నేహితుడు అన్నాడు కదా. 12 మందిని ఏమన్నాడు? శిష్యులు అన్నాడు కదా. మీరు అయితే యెహోవా దేవుడు ఏమన్నాడు? అబ్రహాంని స్నేహితుడు అన్నాడు కదా. ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా, ఎందుకంటే లాజర్ అంటే యేసుక్రీస్తుని అంత ప్రేమించారంట. మనం ప్రేమిస్తే వాళ్ళ మాట వింటాం కదా, వాళ్ళు చెప్పిందంతా చేస్తాం. అలాగే లాజరు కూడా ప్రేమించాడు కాబట్టి యేసుక్రీస్తుని, ఆయన ఎలా నడుచుకోమన్నాడు అలా నడుచుకుంటా ఉన్నాడు కాబట్టి యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? స్నేహితుడు అన్నాడు. ఇలా ఉంది వీళ్ళ కుటుంబం. అక్కేమో ఆతిథ్యం ఇస్తుంది, ఇంకొక అక్కేమో ప్రార్థనా పర్రాలు, తమ్ముడేమో సహోదరుడేమో ఏమవుతున్నాడు? ఆయన ఆజ్ఞంలో కట్టడం స్నేహితుడిగా ఉన్నాడంట. ఒకానొక సమయంలో లాజరుకు రోగం వచ్చి, అంటే అనారోగ్యం వచ్చేసి చనిపోయాడు. చనిపోయినప్పుడు మార్తా మరియా వీళ్ళు ఏం చేశారంటే యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారో ఆయన్ని కనుక్కున్నారు. కానీ యేసుక్రీస్తు వారు వేరే ఊర్లో ఉండడం వల్ల, వారికి అందుబాటులో లేకపోవడం వల్ల యేసుక్రీస్తు వారికి తెలియజేయలేకపోయారు. కానీ అది ఆలస్యంగా యేసుక్రీస్తు వారికి తెలిసింది. అప్పుడు వెంటనే తెలిసినా కూడా దేవుడికి మరణము, ఇప్పుడు మనం పుట్టిన వాళ్ళు ఎప్పటికైనా చనిపోతామా లేదా? చనిపోతాం. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు చనిపోయినా కూడా తిరిగి బ్రతుకుతారు. అంటే ఎలాగా? మనమందరము చనిపోతాము, కానీ రెండవ రాకడ సమయంలో ఏమవుతాము? దేవుడు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు మనమందరం నిద్రిస్తున్న వాళ్ళంతా కూడా ఏమవుతాము? ఆయన్ని ఎదుర్కొంటాం కదా. చనిపోవడం అంటే ఇంక అసలు లేకపోవడం కాదు, విశ్రాంతిలోకి వెళ్ళిపోవడం. మనం నిద్రపోతామా లేదా? 9 గంటలకు 10 గంటలకు వండుకుంటే 5 గంటల వరకు మెలకు రాదు, 6 గంటల వరకు. అంటే మనం ఏం చేస్తాం? మనకు తెలుస్తుందా? నిద్రలో ఉంటాం కదా. అలాగే చనిపోయిన వారు కూడా నిద్రిస్తూ ఉంటారు, అంతే. వాళ్ళు గాఢ నిద్రలో ఉంటారు, మళ్ళా తిరిగి లేస్తారు. ఎప్పుడు? యేసుక్రీస్తుని నమ్ముకుంటే వాళ్ళు తిరిగి లేస్తారు. తిరిగి లేచి యేసుక్రీస్తు దగ్గర ఉంటాం మనమంతా కదా అని యేసుక్రీస్తు వారు నెమ్మదిగా ఉన్నాడు అనమాట. అయితే చూస్తే తర్వాత 4 రోజుల తర్వాత యేసుక్రీస్తు వారు లాజరు చనిపోయిన 4 రోజుల తర్వాత మరియని మార్తని పరామర్శించడానికి వచ్చారనమాట కదా. ఎప్పుడైనా బాధల్లో ఉండే వాళ్ళని పరామర్శించరా? ఎవరైనా దిగులు పడుతున్నా వాళ్ళకి మన మాటలతో ఓదార్పుని ఇవ్వాలా, ధైర్యం ఇవ్వాలా. తక్కువ మార్కులు వచ్చినప్పుడు మనం ఎగతాళి చేస్తుంటాం, నీకు తక్కువ మార్కులు వచ్చినాయి అంటాం. లేదంటే పక్కన వాళ్ళు చెప్తాం, వాళ్ళకి తక్కువ వచ్చినాయిరా, అది వచ్చినాయిరా, ఇది వచ్చినాయిరా అని ఎగతాళి చేస్తూ ఉంటాం కదా. అలా ఎగతాళి చేయదు. కింద పడిపోయినా కూడా నవ్వుతూ ఉంటాం. కింద పడిపోయినా ఏం చేయాలా? లేపాల. ఇంట్లో అక్కని తిడితే చెల్లెలు నవ్వుతూ ఉంటుంది, చెల్లెల్ని తిడితే అక్క నవ్వుతూ ఉంటుంది. అవునా రచన? జరుగుతుందా మీ ఇంట్లో ఇది? కానీ అలా ఉంటున్నాం. కానీ యేసుక్రీస్తు వారు లాజరు చనిపోయారు కదా, అక్క చెల్లెలు ఇద్దరిని ఓదార్చాలని వాళ్ళ ఇంటికి వస్తారనమాట. అప్పుడు మార్తమ్మ అంటుంది, అప్పుడు యేసు వచ్చి అది వరకే అతడు 4 దినములు సమాధిలో ఉండనని తెలుసుకొనెను. బేతనియా యెరూషలేమునకు సమీపమై ఉండెను. దానికి ఇంచుమించు కోసెడు దూరము గనుక యూదులలో అనేకులు వారి సహోదరుని గూర్చి మార్తను మరియను ఓదార్చుటకై వారి వద్దకు వచ్చి ఉండేది. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయన ఎదుర్కొన వెళ్ళెను గాని మరియా ఇంటిలో కూర్చుండి ఉండెను.
మార్త యేసుతో, ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవుణ్ణి ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదనను. ఇప్పుడు మార్త ఏమంటుంది? ప్రభువా, నువ్వు ఇక్కడ ఉంటే ఖచ్చితంగా లాజర్ చనిపోయి ఉండేవాడు కాదు, ఖచ్చితంగా బ్రతికుండేవాడు. ఇప్పుడైనా సరే నువ్వు తండ్రిని వేడుకో, ఖచ్చితంగా లాజర్ని నువ్వు బ్రతికిస్తావు అని మార్త అడుగుతా ఉంది. ఎందుకంటే తమ్ముడి మీద ఎంతో ప్రేమ అక్కకి కదా. మీ తల్లి తర్వాత మనల్ని ప్రేమించేది ఎవరు అని అంటే అక్కనే ప్రేమిస్తుంది. మీకు తెలుసా, ఆడపిల్లలకి ఎక్కువ ప్రేమ ఉంటుంది మగ పిల్లల కంటే కూడా. దానికి అక్కలు ఉన్న వాళ్ళంతా అదృష్టవంతులు. మీరేమో అక్కనే సరిగ్గా లెక్క వేసుకోరు, కానీ అక్కున్నా చెల్లున్నా కూడా మీరంతా మగపిల్లలంతా ఎవరైతారు? అదృష్టవంతులు అవుతారు. ఎంత ప్రేమ చూపిస్తారో మీరు. అసలు ఏమి ఇచ్చినా ఏం లేకపోయినా అసలు వాళ్ళు తినేది కూడా మీరు అడుగుతున్నారంటే ఇచ్చేస్తుంటారు. తెలుసా? దానికి అక్క చెల్లెల్ని మనం ఏం చేయకూడదు, బాధపడకూడదు. యేసుక్రీస్తుకి కబురు పెట్టింది, అయినా కూడా యేసుక్రీస్తు ఆలస్యంగా వచ్చాడు. మళ్ళీ వచ్చినా కూడా మార్తమ్మ ఏమంటుంది? నువ్వు ఒక్కసారి దేవుణ్ణి వేడుకో, నా తమ్ముడు బ్రతుకుతాడని చెప్తా ఉంది. అప్పుడు యేసుక్రీస్తు అంటాడు, అప్పుడు చదవండి తర్వాత ఏమంటున్నాడు యేసుక్రీస్తు? యేసు, నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, మార్త ఆయనతో, అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదనను. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావాల్సిన దేవుడు కుమారుడైన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి, బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరి అయిన మరియను రహస్యముగా పిలిచాను. ఆమె విని ఇప్పుడు మార్తతో ఆయన ఏమంటున్నాడంట? అంత్యదినం మనం ఇప్పుడు మార్త ఏమంటుందంట? బాగా మనం ఏమనుకున్నాము, మార్త ఆతిథ్యం ఒక్కటే ఇస్తుంది, మరి ఒక్కటే వాక్యం వింటా ఉంది అని అన్నారా? ఇప్పుడు నేనేం చెప్పాను? అదే కదా చెప్పింది. మార్తేమో ఆతిథ్యం ఇస్తా ఉంది, మరి ఏమో ప్రార్థన చేస్తూ ఉందని. కానీ ఇక్కడ మార్త ఏమంటుంది? అంత్యదినమున పునరుత్థానమందు లేచినని ఎరుగుదును. ఏంది పునరుత్థానం అనేది? ఒక రోజు ఉంది, కానీ అక్కడ ఉండే వాళ్ళంతా ఏం నమ్మటం లేదు. సద్దుకైలు పునరుత్థానం నమ్మటం లేదు, పరిచయులేమో యేసుక్రీస్తు క్రీస్తు అని నమ్మటం లేదు. కానీ ఇక్కడ మాత్రం ఏం చేస్తుంది? ఆతిథ్యం ఇచ్చేటువంటి స్త్రీ, పునరుత్థానం ఉంది, ఈ లోకమునకు రాబోవాడు అని మేము ఎదురు చూస్తున్నటువంటి క్రీస్తువు నీవేనని నాకు తెలుసు, అప్పుడు ఖచ్చితంగా లేస్తాడు అని చెప్తా ఉందన్నమాట. అలాగా ఎంత వాక్యము మాటకు తెలుసు కదా. మనం కూడా అలాగే అనుకుంటాం. ఒక్క భోజనం చేస్తే భోజనం మీదే శ్రద్ధ, చదివితే చదువు మీదే శ్రద్ధ, ఆటలాడితే ఆటల మీదే శ్రద్ధ ఉండకూడదు. అలా చదివేటప్పుడు చదవాలా, ఆడుకునేటప్పుడు ఆడుకోవాలా, రెండింటికి. ఇప్పుడు మార్త కూడా ఏం చేస్తుంది? వాక్యము వింటా ఉంది, వాక్యము తెలుసుకుంటుంది, పని చేస్తా ఉంది. ఇలాంటి ఆమె ఏం చేస్తా ఉంది? నువ్వు రెండవ రాకడ సమయంలో పునరుత్థానమందు లేస్తానని నాకు తెలుసు ప్రభు అని అంటుంది. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు? యేసుక్రీస్తు వారు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను తిరిగి లేచును. దేవుడు ఎవరంట? పునరుత్థానము, జీవము, ఇంకా ఎవరు? సత్యము, మార్గము. ఓకేనా? ఇక్కడ యేసుక్రీస్తు పునరుత్థానమును జీవమును నేనే, కాబట్టి నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా కూడా తిరిగి లేస్తాడని చెప్పి మరియ దగ్గరికి వెళ్తా ఉన్నాడు. మరియమ్మను కూడా పరామర్శించాలి కదా. మా అక్క ఏం చేసింది? యేసుక్రీస్తు రాగానే పరిగెత్తుకుంటూ ఎదిరెళ్ళిపోయింది మా అక్క. ఇక్కడ మరియ దగ్గరికి వస్తున్నాడంట. మరియ ఇలాంటిది ప్రార్థన పడాలని చెప్పుకున్నాం కదా. లూకా సువార్త, మత్తయి సువార్త 26వ అధ్యాయము 6వ వచనం తీయండి. ఇక్కడ మరియ గురించి యేసు బేతనియలో సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అత్తరు బుడ్డి తీసుకొని ఆయన దగ్గరకు వచ్చి ఆయన భోజనముకు పోతుండగా దానిని ఆయన తల మీద పోసెను. శిష్యులు చూచి కోపపడి, ఈ నష్టం ఎందుకు? దీనిని గొప్ప వెలకు అమ్మి వీధులకు ఇయ్యవచ్చుని అనేది. యేసు ఆ సంగతి తెలిసి కొని, ఈ స్త్రీ నా విషయమై
ఒక మంచి కార్యం చేశాను. ఈమెను మీరేలా తొందర పెట్టుచున్నారు? బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీన్ని చేశాను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వాడుతానని. ఇక్కడ ఏమంట, బేతేనియాలో కుష్ఠరోగి అయిన సీమోన్ ఇంటికి వెళ్ళాడు. ఆయన స్వస్థపరచబడినాడు, దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఆయన కూడా ఇంటికి యేసుక్రీస్తుని ఆహ్వానించాడు. యేసుక్రీస్తు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అనమాట. ఇప్పుడు ఎవరు ప్రార్థన అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంతా, ఇష్టం ఉన్న వాళ్ళంతా ప్రార్థన ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు కదా. కూడికలు ఎక్కడ జరిగితే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు కదా. ఎక్కడైనా సరే హోసన మినిస్ట్రీస్ కానీ ఎక్కడైనా వెళ్ళ పెట్టినప్పుడు మనం వెళ్తామా వెళ్ళమా? అలాగే యేసుక్రీస్తు వారు కూడా సీమోన్ ఇంట్లో ఉన్నాడని మరియ తెలుసుకొని అంట విలువగల అత్తర్ గుడ్డిని తీసుకొని వెళ్ళిందంట. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఆయన కూర్చొని ఉండగానే ఆయన తల మీద అత్తర్ గుడ్డిని పగలగొట్టి ఆ అత్తర్నంతా ఆయన మీదుగా పోసిందంట. అంటే ఆయన్ని అభిషేకించింది. ఎంతో వెనగల అత్తరు యేసుక్రీస్తుకి అభిషేకించింది. అయితే అక్కడ ఉన్న వాళ్ళంతా ఏమంటున్నారు, శిష్యులు కానీ పక్కన వాళ్ళు కానీ, ఎందుకు నువ్వు ఇంత వెనగల అత్తర్ని వేస్ట్ చేస్తున్నావు? అదే ఎవరికైనా అమ్మేస్తే ఆ డబ్బులతో ఎంతో మందికి బీదలకి భోజనాలు పెట్టచ్చు, బీదల అవసరాలు తీర్చచ్చు కదా అని మరియమ్మనందరూ గొనుగుతా ఉన్నారంట. గొనుగుతా ఉంటే అప్పుడు యేసుక్రీస్తు వారు అన్నారంట, ఈమెను మీరేమనబాకండి, ఎందుకంటే మరియమ్మకు అన్నీ తెలుసు. యేసుక్రీస్తు వచ్చాడు, ఈయన మరలా మన కొరకు మరణించబోతున్నాడు, ఆయన మరణము ద్వారా మన పాపాలన్నీ కడగబడుతున్నాయి. ఎందుకంటే దేవుడు వాక్యము మాట ఎప్పుడు చెప్తానే ఉన్నాడు కదా, చెప్తానే ఉన్నారు, వింటానే ఉన్నారు. కానీ గ్రహించేది ఎవరు? కొంతమందే. దాంట్లో మరియమ్మ ఏం చేసింది, ఆయన కొనిపోబడి రోజులు వస్తున్నాయి కాబట్టి దేవుని అభిషేకించాలనే ఉద్దేశంతో ఎంత విలువైన పర్వాలేదని అత్తను తీసుకొని పోయి యేసుక్రీస్తుని అభిషేకించింది. వాళ్ళు ఎంత అన్నా కూడా ఆమె గమ్మునుందంట. పోసి ఆమె తల వెంట్రుకలతో ఆమె పాదాలు గడిగా తులుస్తూ ఉందంట. కన్నీటితో తన పాదాలని తులుస్తూ ఉందంట. ఎంత కదా, ఎంత పశ్చాత్తాపం కలిగిన మరియ. ప్రార్థన చేసే వాళ్ళు ఎలా ఉంటారు? పశ్చాత్తాపంతో ఉంటారు. దేవుణ్ణి ఎంతో ప్రేమిస్తారు కదా, ఎంతో ప్రేమిస్తారా లేదా? అలాగా యేసుక్రీస్తుని ఎంతో ఆరాధిస్తూ ఉందంట. ఆమె ఆరాధిస్తూ ఉంటే వీళ్ళు యేసుక్రీస్తు వాళ్ళందరూ తిడతా ఉంటే గమ్మునుంటాడు. యేసుక్రీస్తు తనను ప్రేమించే వారిని ఎవరైనా అంటా ఉన్నారనుకోండి, దేవుడు గమ్మునుండడు, వాళ్ళకి శిక్ష వేస్తారు. యేసుక్రీస్తుని ప్రేమించే వాళ్ళని, దేవుని వాక్యం ప్రకటించే వాళ్ళని, దేవుని సేవ చేసే వాళ్ళని ఎవరన్నా కూడా వాళ్ళు కాముగా ఉండొచ్చు, కానీ ప్రతీకారం చేసేది ఎవరు? దేవుడు. అప్పుడు యేసుక్రీస్తు వాళ్ళందరినీ గద్దించి, ఈమె ఏమనబాకండి, ఈమె మంచి పని చేసింది. ఈ సువార్త ఎక్కడైతే ప్రకటించబడుతుందో అక్కడ ఈమె పేరు కూడా తెలియజేయబడుతుంది, ప్రశంసించబడుతుంది. మరియ అనగానే ఎంతో గొప్ప స్త్రీలాగా అందరు కొనియాడతారు మరియమ్మని. ఈమె ఎంతో నన్ను గణపరిచింది. నేను ఇంటికి వచ్చినప్పుడు నా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు కూడా ఇవ్వను సీమోను. అయితే ఈమె ఏం చేసింది, తన కన్నీటితో నా పాదాలను గడిగింది, తన పురులతో ఏం చేసింది, కుడిచింది కదా. మనకి దేవుడు ఇచ్చిన మనకి తల వెంట్రుకలు ఏది? స్త్రీకి ఘనత అంట. వాటిని పెంచుకోవడం కూడా స్త్రీకి ఘనత. మనం ఏం చేస్తుంటాం, కట్ చేసుకుంటుంటాం కదా, అట్లా కట్ చేసుకోకూడదంట. అవి ఎంత బాగా ఉంటే అవి మనకి ముసుగుగా వేయబడి బాగా తల వెంట్రుకలు పెంచుకోవడం స్త్రీకి ఘనత అని వాక్యంలో ఉంది. కాబట్టి మనం ఏం చేయాలా, జుట్టుని కట్ చేసుకోకూడదు. ఆమె ఏం చేసింది, యేసుక్రీస్తు వారిని అభిషేకించింది కాబట్టి మరియమ్మ దగ్గరికి ఏం చేస్తున్నాడు, యేసుక్రీస్తు వారే పోతున్నాడు. చూడండి, మార్గం చేసింది పరిగెత్తుకుంటా వచ్చింది. ఈమె చేసినటువంటి కార్యాలన్నీ ఎంత గొప్పవో కాబట్టి, ఆమె ప్రేమ గొప్పది కాబట్టి యేసుక్రీస్తే మరియమ్మ దగ్గరికి వెళ్ళి, ఈ మరియమ్మ కన్నీళ్ళు పెట్టుకొని ఏడుస్తూ ఉంది, నా తమ్ముడు చనిపోయినాడు, నా సహోదరుడు చనిపోయినాడు, ఇంకా లేడు, 4 రోజులు అయిపోయింది, అప్పటికే భూస్థాపన అయిపోయింది, ఊడ్చిపెట్టేసినారు లాజర్ని. ఏడుస్తూనే ఉన్నారు అక్క చెల్లెళ్ళు తమ్ముడు కోసం. అప్పుడు మరియమ్మ బాధను చూసి యేసుక్రీస్తు కూడా కన్నీళ్ళు పెట్టేసుకున్నాడంట. యేసు కన్నీళ్లు విడిచింది. అతి చిన్న వచనం ఏంటి అంటే, యేసు కన్నీళ్లు విడిచింది. ఎవరి కోసం? తన కన్నీళ్ళు మన బాధను చూడలేక దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుడు కూడా కన్నీళ్లు పెడుతున్నాడు కదా. ఎవరైనా యేసుక్రీస్తు వారిని నమ్ముకుని దూషిస్తే
అది ఎవరికంట? దేవుణ్ణి కూడా దూషించినట్టేనంట కదా. సౌలు అందరిని హింసిస్తూ ఉన్నాడు, వాక్యం చెప్పేవా యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళందరినీ హింసిస్తూ ఉంటే యేసుక్రీస్తు చూస్తూ ఉన్నాడంట. అయితే సౌలు ఒకానొక సమయంలో వెళ్తా ఉంటే దమస్కు మార్గంలో దేవుడు ప్రత్యక్షమయ్యి, సౌలు సౌలు నువ్వు నన్ను ఎందుకు హింసించుచున్నావు అన్నాడు. సౌలు హింసించింది ఎవరిని? దేవుణ్ణి, యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళని కదా, యేసుక్రీస్తుని కాదు కదా. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ఏమంటున్నాడు? నీవు నన్నేలా హింసించుచున్నావు అంటే దేవుణ్ణి హింసించినట్టే కదా. దీనులను ఎగతాళి చేసిన వారిని కూడా తన సృష్టికర్తను నిందించిన వాటితో సమానం అంట. అట్లా మనం ఏం చేసినా కూడా దీనులను కానీ దేవుని నమ్ముకున్న వారిని కానీ ఎవరైనా సరే బాధపడే వారిని, వాళ్ళని మనం అవమానించినా ఏం చేసినా కూడా అది ఎవరికంట? దేవుడికి చేసినట్టే. కాబట్టి దేవుడు ఎంత బాధపడతాడు. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి, ఎవరైనా మన వల్ల బాధపడితే అప్పుడు మనం ఏం చేసినట్టు? దేవుణ్ణి కూడా బాధ పెట్టినట్టు. మన తల్లిదండ్రులను బాధ పెడితే ఇంకా కోపం వస్తుంది దేవుడికి. మీరు వారు వండి పెట్టే తిండి తినకుండా, వారు చెప్పిన మాట వినకుండా, వాళ్ళ లెక్క సమాధి లేకుండా మాట్లాడడం, ఇవన్నీ చేస్తామంటే దేవుడికి బాధ కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు మరియమ్మ మాట ఏడుస్తూ ఉంటే యేసుక్రీస్తు ఏడుస్తూ ఉన్నాడు చూడండి. వాళ్ళ బాధ ఆయన బాధ, మన సంతోషం ఆయన సంతోషం కదా. మనం ఒక పాపి రక్షింపబడితే పరలోకంలో సంతోషం అంట, విందంట, గొప్ప విందంట. అంటే ఏంటి? ఇక్కడ పాపాలన్నీ ఒప్పుకొని మన దేవుని నమ్ముకుంటే మనకు సంతోషం కదా, అది దేవునికి కూడా సంతోషం. అలా ఏడుస్తూ ఉంటే యేసుక్రీస్తు వారు వచ్చి వాళ్ళిద్దరు అక్క చెల్లెలని ఓదార్చి దేవుడికి ప్రార్థన చేసి, లాజరు నువ్వు బయటికి రా అనేసరికి చనిపోయినటువంటి లాజరు బ్రతికొచ్చేశాడు. ఈ అక్క చెల్లెలు ఏం చేసుకున్నారు? తన తమ్ముడిని బ్రతికించుకున్నారు మరలా తిరిగి. అవునా కాదా? మామూలుగా ఉంటే వీళ్ళు 4 రోజులు అయిపోయింది పూడ్చిపెట్టేస్తారు కదా అని ఏమవుతుంది, ఇప్పుడు గమ్మునైపోతున్నారు కదా. కానీ వీళ్ళు ఏడుస్తూనే ఉన్నారు. ఇంట్లో ఆడపిల్ల ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? గౌరవించాలా, ప్రేమించాలా. మన అమ్మని మనం ఏ విధంగా ట్రీట్ చేస్తాం? అమ్మని తిట్టామా? అమ్మని కొడతారా? మీరు కొట్టరు కదా. అలాగే అక్కని చెల్లెల్ని కూడా కొట్టకూడదు. ఎందుకంటే స్త్రీలు బలహీనమైనటువంటి ఘట్టాలు. మీకున్నటువంటి బలము ఆడపిల్లలలో ఉంటుందా? ఉండదు. శారీరకమైన బలమే ఉండదు, కానీ ఆత్మీయంగా వాళ్ళు ఎంతో బలమైన వాళ్ళు ఆత్మీయంగా మిమ్మల్ని కాపాడుతారు. మీరేం చేయాలా? శారీరకంగా వాళ్ళని ఏం చేయాలా? సపోర్ట్ ఇవ్వాలా. ఇంట్లో వాళ్ళని చీటికి మాటికి గదులుకోవడము, మనం ప్రేమ చూపించాలా. మీరు అక్క చెల్లెళ్ళ మీద ముందుగా మీరే కంప్లైంట్ ఇస్తూ ఉంటారు. బ్లాండిన్ అనేదైతే విక్టర్ వినోద్ ఇద్దరు కంప్లైంట్ ఇస్తూ ఉంటారు. ఆ పిల్ల ఏ రోజు కానీ వాళ్ళ అన్న మీద కానీ వాళ్ళ అక్క మీద కానీ ఎవరు కంప్లైంట్ ఇవ్వాలి ఇంతవరకు. విక్టర్ అయితే ఎప్పుడు బ్లాండిన్ అనేది చెప్తుంటాడు. అలాగా మనోజ్ అయితే వాళ్ళ చెల్లెలకి వాక్యం నేర్పిడు. ఆ పిల్ల నేను ఎప్పుడు తిడతా ఉంటా. ఆ పిల్ల ఎప్పుడు ప్రశంసించబడేది. మనోజ్ నువ్వు వాక్యం నేర్పిస్తేనే కదా ఇంట్లో. మా చెల్లి అందరికంటే వెనకబడింది, నేను వాక్యం నేర్పించాలా అని ఉండాలి కదా. అభినవ్ వాళ్ళ చెల్లెని ఎంత బాగా చూసుకుంటాడు. అభినవ్ చాలా ప్రేమగా చూసుకుంటాడు. అలాగా మీరు మగపిల్లలంతా ఏం చేయాలి? అక్క చెల్లెలని, ఆడపిల్లల్ని ఎంతో ప్రేమించాలా. లాజర్ లాగా యేసుక్రీస్తుని వెంబడించాలా. మీరు ఆడపిల్లలు ఏం చేయాలి? మరియా మార్తమ్మ లాగా ఉండాలా. ఆతిథ్యం ఇవ్వాలా, ప్రార్థించేటువంటి స్త్రీగా ఉండాలా, వాక్యం తెలుసుకోవాలా, ప్రతి దాంట్లో ఉండాలా కదా. మన సహోదరుల గురించి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇంట్లో మీకు అన్న తమ్ముళ్ళు ఉంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఒకవేళ అక్క చెల్లెళ్ళు అయితే అక్క చెల్లెల గురించి చేయాలా, చెల్లెలు అక్క గురించి చేయాలా. మీ ప్రార్థనలో ఒక్కరైనా ఈరోజు మా అక్కని జ్ఞాపకం చేసుకో, మా అక్కకు మంచి జ్ఞానం ఇవ్వని చేస్తున్నారా? మా చెల్లెల్ని జ్ఞాపకం చేసుకో, మా చెల్లెలకి మంచి జ్ఞానం ఇవ్వని చేశారా ఒక్కరైనా? ప్రతి ప్రార్థనలో ఉంటుందా మీకు? మీ రక్త సంబంధికుల గురించి మీరు దేవునికి ప్రార్థన చేయకపోతే బయట వాళ్ళ గురించి ప్రార్థన చేస్తే దేవుడు ఎలా మీరు యథార్థవంతులుగా దేవుడు ఏ విధంగా లెక్కేస్తాడు? కాబట్టి మరియా, మార్తా, లాజర్లో మనం ఏం తెలుసుకోవాలి? వాళ్ళ కుటుంబం వాళ్ళు ఎంత దైవభక్తి కలిగిన ముగ్గురు ముగ్గురు కూడా ఎంతో ఐకమత్యంగా, గొడవలు లేకుండా
ఎంత ఉన్నారు కాబట్టి ఒక ఇంట్లో 3 పేర్లు కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నాయంటే ఎంత గొప్పతనం. అసలు ఒక స్త్రీ గురించి ఎంత గొప్ప కార్యం చేసినా కూడా షునేమీయురాలు అన్నారు కానీ ఆమె పేరు లేదు. చాలా కాలంలో విధవరాలు, 2 కాసులు వేసినటువంటి విధవరాలు ఇలాగా ఉన్నాయి కానీ వాళ్ళ పేర్లు లేవు. కానీ ఒకే ఇంట్లో 3 పేర్లు, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి 3 పేర్లు కూడా బైబిల్ గ్రంథంలో ఉందంటే వాళ్ళు అక్క చెల్లెళ్ళు అని ఇంట్లో ఉండే రక్త సంబంధం అనేది ఏ విధంగా ఉండాలో మనకు తెలియజేయడానికే దేవుడు ఏం చేశాడు, బైబిల్లో రాశారు. మార్తమ్మలాగా వాక్యము పనిపాటల్లో చురుగ్గా ఉండాలి. ఇంకోటి మరియలాగా ప్రార్థించేటువంటి స్త్రీగా ఉండాలి. లాజరు అయితే వీళ్ళు స్త్రీలు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళలేరు కదా. లాజరు దేవుణ్ణి వెంబడించాడు కాబట్టి యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు, మన స్నేహితుడు అంటున్నాడు. స్నేహితుడు అని దేవుడి చేతనే పిలిపించుకున్నాడంటే లాజరు ఎంతో గొప్పవాడు కదా. మళ్ళీ మనల్ని కూడా పిలుస్తాడా, పిలవాలా వద్దా? దేవుడు మనల్ని కూడా పిలవాలి అంటే మనం ఏం చేయాలా, వాక్యానుసారంగా నడుచుకోవాలా, అల్లరి ఆటపాటల నుంచి దూరంగా ఉండాలా, చెప్పి మానుకోవాలా, అల్లరి మానేసి వాక్యం చదవాలా. ఎప్పుడు కూర్చొని ఉన్నది మనకు 1.5 గంట ఊరకనే మాట్లాడుకుంటా ఉంటే ఏమొస్తుంది, 1.5 గంట వేస్ట్ అవుతుంది. సండే స్కూల్లో మనం మిస్ అయితే ఎంతో మనకు నష్టం. అసలు మన జీవితాల్లో మన పునాది ఏంది, మన జీవితానికే పునాది సండే స్కూల్. మీరు సండే స్కూల్ దాటిపోయిన తర్వాత ఏం చేయాలి, యూత్ అవుతారు. అప్పుడు ఏమవ్వాలా, మందిరానికి స్తంభాలుగా ఉండాలా. మరి మీరు పునాదే గట్టిగా లేకుండా మందిరంలో స్తంభాలుగా ఎలా ఉంటారు? పునాదే కదా, పునాది మీదే కదా స్తంభాలు కట్టేది. దేవుడు ఇంకా క్షుణ్ణంగా చూస్తాడు మిమ్మల్ని. నేనన్నా 1.5 గంటన్నరే చూస్తాను మిమ్మల్ని. దేవుడు అయితే క్షుణ్ణంగా చూస్తానే లేదా? ప్రతి వారము సండే స్కూల్కి రావాలా, చర్చికి రావాలా, టయానికి రావాలా, లేటుగా రాకూడదు. దేవుడు అంటే ఎంత, నువ్వు ప్రిన్సిపాల్కే నువ్వు అంత భయపడుతుంటే దేవుడికి ఎంత భయపడాలి. ప్రిన్సిపాల్ ఏం నేర్పిస్తాడు నీకు? కానీ దేవుడు మనకేమి ఇస్తాడు, నిత్య జీవాన్ని ఇస్తాడు కదా. చనిపోయినా కూడా మనం బ్రతుకుతాం కదా, దేవుడి దగ్గర ఉంటాం కదా. కాబట్టి దేవునికి భయపడాలా. లడ్డు భయపడతామా లేదు, భయపడదామా లేదా? నేను అలారం పెట్టుకుంటా. నేనైతే మీరు అలారం పెట్టుకోవటం లేదా? భయం ఉంటే నిద్ర ఒకవేళ మనల్ని మించేస్తుందేమో అన్నట్టు ఎంత నిద్రలో ఉన్నా కూడా నేను లేయాలా దేవుడి కోసం అని చెప్పి అలారం పెట్టుకుంటాను ప్రతిరోజు. మీరు అలారం పెట్టుకుంటారు దేవుడు ఆ రోజు సండే తీసేసుకుంటారేమో కదా అలారం కదా. అలారం తీసేసుకోబాకండి, అలారం పెట్టేసుకోండి కొంచెం అలవాటు అయ్యేంత వరకు, ఓకేనా?